చట్టబద్ధత లేనటువంటి కోడ్లు తీసుకొచ్చి యజమానులకి కార్పొరేట్లకి అనుకూలంగా దీన్ని చేసిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం కానీ ఉద్యోగస్తులు కానీ కట్టు బానిసలుగా ఉంటారు తప్ప ఇంకోటి మాత్రం కాదు. మీరు తీసుకొచ్చినటువంటి వేతనాల కోడ్లో ఎక్కడైనా కానీ కనీస వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలి అనేటటువంటి మాట ఉందా? పైగా మీరు కేంద్రంలో 178 రూపాయలు ఒక రోజుకి ఇస్తే చాలు అనండి. ఇది న్యాయమేనా? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మీరు ఈ చర్యల్ని అనుసరిస్తే మేము చూస్తూ ఊరుకోం, ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు అందరూ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మాకు కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకారం 26,000 ఇవ్వాలనేసి, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను ఆపాలనేసి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్, మిగతా ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన ఈఎస్ఐ కానీ కనీస వేతనం అనేది కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన కాడి నుంచి 2013 కాడి నుంచి మాకు వేతనాలు అనేవి అసలు పెంచలేదండి. ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ ఇతర రంగాలకు చెందిన వర్కర్లకు కానీ ఎవరికి కనీస వేతనం అనేది పెంచలేదు. ఒక టీచర్కి వచ్చేసి అంగన్వాడీ టీచర్ కేంద్రంలో 2,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, ఆయాకైతే 1,300 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ విధంగా ఎలా ఉంటారండి? 2,000 రూపాయలతో నెల మొత్తం ఎలా ఉండగలరు? అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్లే కానీ కనీస వేతనం అనేది ఇవ్వాలి కదా. సుప్రీంకోర్టు ప్రకారం కూడా వాళ్ళు లెక్క చేయకుండా వేతనాలు అనేవి ఇవ్వటం లేదు. ముఖ్యంగా లేబర్ కోడ్స్ 29 చట్టపరమైన లేబర్ కోడ్స్ ఉంటాయి. దాన్ని 4 లేబర్ కోడ్ల కింద ఈరోజు మోడీ గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలనేసి, మాకు కనీస వేతనం అనేది అమలు చేయాలని ఈరోజు మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల వాళ్ళని కూడాను సమ్మె చేస్తున్నామండి.